ఇప్పుడు మనం ప్రస్తుతానికి పోలవరం జిల్లా ఎటపాక మండలంలోని నల్లకుంట గ్రామ పంచాయతీ పరిధిలో రాఘపురం గ్రామం దగ్గర అయితే ఉన్నాం మనం. గత శనివారం ప్రమాదవస్తు ఒక ఇల్లు కాలి ఒక గిరిజన కుటుంబం రోడ్డు మీద పడ్డ పరిస్థితి మనందరం చూసాము. పేపర్ల ద్వారా కానీ ఇక్కడ గ్రామస్తుల ద్వారా కానీ మనం తెలుసుకున్నాము. దీనికి మన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జమాల్ ఖాన్ గారు వచ్చి ఈ యొక్క ఇంటిని ఇక్కడ ఉన్న వీరిని పరామర్శించి వీరి ఇంటికి సరిపడా ఇంటి సామాగ్రి అందజేయడం జరిగింది. దాంతోపాటు ఇంట్లో వండుకోవడానికి బియ్యమును దుప్పట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది అనేది ఇంటి ఓనర్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇల్లు ఎలా కాలింది బ్రదర్? మేము పనికి వెళ్ళే ఉన్నాం సార్. మేము పనికి వెళ్ళి ఉండగానే ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు ఎలా కాలిందో కరెంట్ షార్ట్ అయ్యి కాలింది అంటున్నారు అందరు. మేము కూడా ఇంటికాడ అసలు ఉండలేదండి. ఇప్పుడైతే షార్ట్ సర్క్యూట్ కారణంగా అయితే ఇల్లు కాలిందని చెప్పి ఆ యజమాని అయితే చెప్తున్నారు. ఈ కారణం వల్ల మీరు ఎంతవరకు ఆస్తి నష్టం అయి ఉంటుంది మీకు? ఓ 2 లక్షల దాకా నష్టమైంది. ఇంట్లో ఇంకేమైనా ధాన్యం కానీ ఇలాంటి ఏమైనా వ్యవసాయ పరంగా ఇంకేమైనా ఉన్నాయా? ధాన్యం కూడా ఒక కింటా ధాన్యం పోయిందండి. 30,000 క్యాష్ కూడా కాలిపోయిందండి. పత్తి కూడా ఓ 2 క్వింటాల పత్తి పోయిందండి. అది టీవీ ఫ్రిడ్జ్లు మొత్తం అన్ని కాలిపోయినాయి. 3 ఫ్యాన్లు కూడా కాలిపోయినాయి. పడుకోవడానికి మంచాలు లేవని, కట్టుకోవడానికి బట్టలు కూడా లేవని, మొత్తం అన్ని కాలిపోయినాయి. ఏం లేవు, మొత్తం అంతా రోడ్డు మీద పడ్డాము. ఎన్ని గంటల టైంలో జరిగింది ఈ ప్రమాదం అనేది? 11:30 ఆ టైంకి. ఉదయం 11:30 సమయంలో ఏంటంటే మీరు పొలం మీద వెళ్ళారా వేరే పని మీద? పొలం మీద వెళ్ళాను. ఎంతమంది పిల్లలు మీకు? 2 పాప బాబు. సరే, చూశారు కదా, మీరు వాళ్ళని అడిగి మనం వివరాలు తెలుసుకున్నాము. దీనికి మన జమాల్ ఖాన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గారు అయితే ఈ యొక్క ఇంటిని సందర్శించి వారికి సాయం అయితే చేశారు. వాటికి ఈ మన గ్రామస్తులు కానీ ఇంటి యజమాని కానీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నారు.